ముత్యాన్ని స్త్రీలు ధరించాలా, పురుషులు ధరించాలా, ఏ రాశి వారు ఎలా ధరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం. ముత్యాన్ని చూసినప్పుడు మనసుకు ఎంతో ప్రశాంతతగా అనిపిస్తుంది. చాలా మంది ముత్యాలకు ఆభరణాల రూపంలో కూడా ధరిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ముత్యాన్ని చాలా మంది మనశ్శాంతి కోసం వాడుతారు అని చాలా వరకు మనం చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరిపైన చెడు ప్రభావాన్ని ఇది చూపదు. అందుకోసమే ఎవరినైనా సరే ముత్యాలను ధరించవచ్చు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు బలహీనపడినప్పుడు ఆ ప్రభావం మనపై పడకుండా ఈ ముత్యాలు మనల్ని కాపాడుతాయి. అలాగే వాటిని ధరించిన వారికి శాంతిని కూడా కలిగిస్తాయి, ధైర్యాన్ని కూడా పెంచుతాయి అని చెప్పవచ్చు. సహజంగా త్వరగా కోపం వచ్చేవారు, అలాగే కోపంపై కంట్రోల్ లేని వారు కూడా ముత్యాలను ధరించాలని శాస్త్రం చెబుతుంది. తద్వారా వారి కోపం తగ్గించుతుందట. ఇకపోతే ఎవరైనా సరే ముత్యాలను హారంగా లేదా చేతికి ఉంగరంగా లేదా ముక్కు పుడకకు రూపంలో ధరించేయందు జ్యోతిష్య పండితులు తప్పనిసరిగా కలవారని చెబుతున్నారు నిపుణులు. జ్యోతిష్య నిపుణులు ఎలాంటి ముత్యం వాడాలో కూడా వారు వివరిస్తారు. ముత్యాలు పుట్టినది ఇండియాలోనే. వెనిజులా, పర్షియల్, గల్ఫ్ దేశాలలో ముత్యాలలో ఉండే ప్రత్యేక గుణాల వల్ల వాటికి చాలా నగల తయారీలో ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముత్యాలను ధరించడం వల్ల అదృష్టం పట్టుకుంటుందట. సిరి సంపదలు కూడా చాలా వరకు పెరుగుతాయట. ఇక ఈ రాసుల వారికి గ్రహాల ప్రభావం కూడా పడకుండా ముత్యాలు అడ్డుకుంటాయి అని నిపుణులు చెబుతున్నారు. చందమామ బలహీన పడినప్పుడు గ్రహాల నుంచి వెలుగుపడే నెగిటివ్ ని కూడా ఈ ముత్యాలు అడ్డుకుంటాయని పండితులు చెబుతున్నారు. వైద్యపరంగా చూసుకుంటే ముత్యాలు ధరించడం వల్ల బీపీ, మూత్ర సంబంధిత వ్యాధులు, శరీరంలో ద్రవాలను క్రమబద్ధకరించి నిద్ర పట్టేలా చేయడం మరియు మానసిక సమస్యలు, గుండెపోటు, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ముత్యం ధరించడం వల్ల సహజం అందం కూడా పెరుగుతుంది. రోహిణి, శ్రవణం, హస్త నక్షత్రాల వారు ముత్యం ధరించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ముత్యాలను బంగారము లేక వెండి, లోహాలతో తయారు చేయబడిన నలుచదరపు ఉంగరాన్ని ధరించాలి. శ్రావణ శుద్ధ పున్నమి నాడు శ్రవణ నక్షత్రములో గాని లేక పౌర్ణమి, సోమవారము నాడు గాని ముత్యములోకెల్లా శ్రేష్టమైన ఆణిముత్యము వంటి దాన్ని ఉత్తమ చంద్రగ్రహణ సమయములో గాని, వృషభ రాశిలో చంద్రుడు ఏకాదశ స్థానములో నుండును గాని, చంద్రాహోర జరిగే సమయములో గాని, దుర్ముహూర్తము, వజ్రము లేకుండా చూచి మంచి ముత్యమును ఉంగరమునందు బిగించాలి అని చెబుతున్నారు. ఆ తరువాత ఆ ఉంగరమును ఒక దినమంతయు ఆవు పాలలో అధిక జ్ఞాపక శక్తి, సద్బుద్ధి, గౌరవ మర్యాదలు పొందగలుట ఉంచి మరుసటి దినమున తీసి మంచినీటితో శుద్ధి చేయాలి అని చెబుతున్నారు. లక్ష్య శాంతత, శాంతి, వ్యాపార వృద్ధి, దాంపత్య సౌఖ్యము, స్త్రీ జనరంజనము, ధైర్యముగా పురోగించడం, కుటుంబ సఖ్య సంతోషాలు, ధనధాన్య అభివృద్ధి, సౌభాగ్య సంపదలు కలుగుతాయి అని చెబుతున్నారు. ఆటంకాలు ఉన్నా కానీ నిర్విఘ్నముగా అన్ని పనులు నెరవేరుట, వివాహాది శుభకార్యాలు, భార్యాభర్తల్లో సోమవారము లేక శుక్రవారం రోజున వృషభ కార్యాటము, ఈ ముత్యాధారణ వల్ల మంచి యోగము కలిసి వచ్చి సంతోషము, సద్గుణాలు కలుగుతాయి అని చెబుతున్నారు. ధనులగ్నము యందు ఉంగరమును ధరించవలెను. ఉంగరము అపస్మారము, పిచ్చి, పొలి, చర్మ వ్యాధులు, ఉబ్బసము మును నిర్ణయించిన శుభ సమయమునందు ధరించుటకు ముందుగానే మేహవ్యాధి, కీళ్లవాతము, అజీర్ణ వ్యాధులు, లివర్ ప్రాబ్లమ్స్ మరియు మొదలగినవి ఈ ముత్యం ధరించడం వల్ల చాలా వరకు తొలగుతాయి అని చెబుతున్నారు. ముందుగా చంద్రుని యథా ధ్యానించి కుడి అరచేతిలో నుంచుకొని ఓం వం
ఐం శ్రీం జూం ఈ చంద్రామసే స్వాహ అనే మంత్రాన్ని నిశ్చలముగా 108 సార్లు జపించిన తరువాత ఆ ఉంగరమును కన్నులకద్దుకొని కుడి చేతి ఉంగరపు వ్రేలికి ధరించాలి అని చెబుతున్నారు. స్త్రీలు మాత్రము ఎడమ చేతి ఉంగరపు వేలికి ధరించడం చాలా విశేషముగా పరిగణిస్తారు. ప్రమాదకరమైన వ్యాధులు లేక స్త్రీలకు సంబంధించిన బహిష్టు దోషములు, సంతాన దోషములు మొదలగునన్నీయు నివారింపబడి శీఘ్రముగా ఆరోగ్యవంతులు కాగలరు అని చెబుతున్నారు. చంద్రుడు వ్యాపారములకు కొంత వ్యాపార అభివృద్ధి కలిగించడం కూడా ముత్యాధారణ ఉత్తమమైనది అని చెబుతున్నారు. స్త్రీలు గాని పురుషులు గాని ముత్యములను మాలగా గాని ఇతర ఆభరణ ముత్యమును ధరించే పద్ధతి రూపము గాని ధరించుటకు కూడా పై విధాన ప్రకారమే పూజించి ధరించాలి అని చెబుతున్నారు. ముత్యములు అనేక రకాలుగా ఉన్నప్పటికీ వాటిని చేయాలనుకున్న కలిగి ధరించవలెను అని చెబుతున్నారు. ఉంగరమునందు అడుగు భాగము రంధ్రముగా నుండిన తెల్లని గుండ్రముగా నుండి ప్రకాశించే ఆణిముత్యము ధరించటానికి బహు విధాల ముత్యమునందు శక్తి సంపన్నమైన దివ్యాకిరణములు శరీరమునకు తగిలి శుభ ఫలితాలు ఇస్తున్నాయి అని చెబుతున్నారు. శ్రేష్టమైన ముత్యమునకు బరువు 4 క్యారెట్లు ఉండాలి అనేది నియమము. చంద్రకిరణములు ఉంగరమునందు ప్రవేశించి ఫలసిద్ధికి తోడ్పడగలవు అని చెబుతున్నారు. ఎంత పెద్దవిగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు. అదీగాక ఒకే ముత్యము ధరించేటప్పుడు పెద్దదిగా చూసి ధరించటం మంచిది అని చెప్పవచ్చు. చివరిగా ఒక మాటలో చెప్పాలి అంటే స్త్రీలైనా పురుషులైనా కానీ ముత్యాన్ని ఎవరైనా ధరించవచ్చు. చంద్రగ్రహణం గురించి చంద్రుడు మనకి లోభించినప్పుడు ఈ ముత్యాన్ని ధరిస్తే చంద్రుడు మనకి అనుగ్రహం ప్రసన్నుడవుతాడు. అలానే మనకు శాంతియుతంగా చాలా వరకు మంచిది. అలానే ఆరోగ్యపరంగా చాలా కలిసి వస్తుంది. కోపం తగ్గిపోయి మనసు ప్రశాంతత కలిగిస్తుంది. ఈ ముత్యాన్ని ధరించడం వల్ల స్త్రీలకు కూడా పురుషులకు కూడా చాలా వరకు లాభాలైతే కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు ఏమన్నా ముత్యం ఉంగరం లేదంటే ముత్యాలతో చేసిన ఆభరణాలు ఉపయోగిస్తున్నారా? అయితే ఎలాంటిది, ఏంటి, ఏ ఏ ఫలితాలు కనిపిస్తున్నాయో ఇప్పుడే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.